హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ రైస్ని చాలా తొందరగా, క్విక్గా, టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కల్ని కొన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 ఇంచుల అల్లంని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే కొన్ని వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 పచ్చిమిర్చిల్ని ఇలా తుంచుకుని వేసుకుని నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర లేదా పుదీనా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటోల్ని ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకుని ఇందులోనే చెక్క, లవంగం, అలానే ఒక మరాఠీ మొగ్గ అండ్ అలానే ఒక ఇలాచీని కూడా వేసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు అండ్ అలానే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా వేసుకుని బాగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. వీటిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ బీన్స్, బంగాళదుంప, అలానే బఠానీ, క్యారెట్ వేసుకున్నాను. అలానే ఇందులోకి సాల్ట్ని కూడా కొద్దిగా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా వేయించేసుకోండి 1 నిమిషం పాటు. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా వెజిటేబుల్స్కి బాగా పట్టే విధంగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత వీటిని బాగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఈ మసాలాని బాగా వేయించేసుకోవాలండి. ఇలా మసాలా అన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ముందుగా మనం మసాలాలోకి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. ఎక్కువ తినే వాళ్ళు అయితే కనుక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అండ్ అలానే 1 టీ స్పూన్ వెజ్ బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా, వెజ్ బిర్యానీ పౌడర్ని కూడా 1 టీ స్పూన్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 అవర్ పాటు బాగా కడిగి నానబెట్టిన రైస్ని వేసుకోండి. నేను ఇక్కడ 1.5 గ్లాసుని తీసుకున్నానండి రైస్. ఇప్పుడు వాటర్ వేయకుండా ఫస్ట్ రైస్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా పట్టే విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 3.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో పెట్టడం లేదు కాబట్టి 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నాను. కుక్కర్లో పెట్టే వాళ్ళు అయితే కనుక 1.5 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ని వేసుకోండి, సరిపోతుంది. అండ్ అలానే ఒకసారి బాగా కలుపుకుని సాల్ట్, కారం ఏవైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అలానే చివరిగా కసూరి మెతిని కొద్దిగా చల్లేసుకుని మూత పెట్టుకుని వీటిని హై ఫ్లేమ్లో పొంగొచ్చేదాకా ఉంచుకుని తర్వాత లో ఫ్లేమ్లోకి ఉంచుకుని ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇందులోకి మీకు ఇష్టమైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని బాగా కలిపేసుకోవచ్చండి. అంతే అండి, మనకి వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం ప్రసన్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.